హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? నేను మీ కవితని మళ్ళీ వచ్చేసా వేరే వీడియోతో. ఇది పాత వీడియోనండి, ఎందుకంటే మా వాళ్ళందరూ మన జీడిపప్పు చికెన్ కర్రీ నువ్వే వండుకుని నువ్వే తినేసావు, అది ఎలా చేసావో మాకు చూపించలేదు, అది ఫుల్ వీడియో పెట్టలేదని అడుగుతున్నారు. అందుకోసం ఈ వీడియో పెడుతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి బాణీ పెట్టేసి ఆయిల్ వేసుకున్నామండి. ఇందులో ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో కట్ చేసేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని నూనెలో బాగా చేసుకొని, అంటే బాగా ఏగుతుంది కదండి, మన కర్రీకి సరిపడాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట. ఇది అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కొంచెం అందులోనే కొబ్బరి వేసి పేస్ట్ చేసేసాను. ఆ పేస్ట్ని మనకి సరిపడగా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంతకీ ఏంటి ఈ వీడియో గిరగిరా భూమి తిరిగినట్టు తిరుగుతుంది అటు ఇటు అని అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో గరిటె పట్టుకొని వంట చేస్తున్నాను. వీడియో మా మేనల్ని తీయరా, మా మేనగాళ్ళని తీయండిలా అంటే మేము తీయం, మాకు ఇదే పని ఏంటి వీడియోలు తీయడం, కావాలంటే నువ్వు తీసుకుంటే తీసుకోవాలి, అది లేదన్నారు. ఇంకా తప్పుద్దా మరి మనకి, అందుకని నేనే కష్టపడి తంటాలు పడి వీడియో నేనే తీసుకుంటున్నాను అనమాట. ఈ చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ దీనికి పట్టించేసి ఉంచింది మా మరదలు. దీన్ని ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాక చికెన్ వేసేసాను అనమాట. చికెన్ ఉడికేటప్పుడు టమాటాలు వేసాను. ముందు టమాటాలు వేస్తే చికెన్ ఉడకదని నేనైతే ఒక టమాటా వేసాను, ఎందుకంటే పులుపు ఎక్కువైపోద్ది, మా వాళ్ళు తినరు చికెన్లోను. అందుకు ఒక టమాటా వేసి ఆ చికెన్ ఉడికాక కొంచెం వాటర్ పోసి మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం ఉడికాక అప్పుడు జీడిపప్పు వేసుకోవాలన్నమాట. ముందే జీడిపప్పు వేసుకుంటే ఇంకా పేస్ట్ అయిపోద్ది. కొంచెం ఉడికాక అప్పుడు మళ్ళీ జీడిపప్పు వేసుకుని కొంచెం ఉడకనివ్వాలి. ఇంతకీ పచ్చి జీడిపప్పు నేను తీసాననేసి అసలు మామూలుగా నేను అది జోలికి వెళ్ళను అనమాట, వంట జోలికి. ఎందుకు ఆనందంతో ఆ జీడిపప్పు నేనే ఒలిసేసుకున్నాను కష్టపడి తీసేసేసరికి. ఏం వండుకుందాం రేపు పొద్దున కర్రీ, చికెన్ వండుకుందామా జీడిపప్పు వండుకుందామా అనేసి అని మా తమ్ముడితో అన్నాను. చికెన్ తీసుకొస్తావు రేపు పొద్దున్న, రెండు కలిపి కర్రీ చేస్తాననేసరికి మా తమ్ముడు అలాగే తెస్తానన్నాడు. ఇంకా చూడు మా మరదల డైలాగ్ వేసింది అనమాట, అక్క అడిగితే తమ్ముడు తేకుండా ఉంటామా, తమ్ముడు తెచ్చేస్తాడు చికెన్ రేపు పొద్దుట అని అనేసింది. గబగబా మా తమ్ముడు అయితే చికెన్ తీసుకొచ్చేసాడు. సరే అని చికెన్ తెచ్చాడు కదా, నేను కూర కర్రీ వండేస్తాను అనుకుని ప్రిపేర్ అయిపోయేసరికి మా మరదలు నాకు తప్పదు కదా అని తానే వంట చేసుకోవాలి కాబట్టి తను ప్రిపేర్ అయిపోయి మసాలా పట్టించేస్తుంది అన్నమాట. అదండి మా ఇద్దరి గోలాను. తీరా నాకు ఆనందం ఎక్కువైపోయి కర్రీ నేనే చేస్తానని చెప్పి ఈ కర్రీ నేను వండేస్తున్నాను అనమాట. ఇంకో ఉడికిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ. ఇంకో 5 minutes ఆగితే అయిపోద్ది. నేను చాలా మీతో విషయాలన్నీ పంచుకోవాలి, షేర్ చేసుకోవాలని ఆనందంతో ఉన్నానండి. తర్వాత మరి నెక్స్ట్ వీడియోలో నేను పంచుకుంటాను, షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కూసంత మీకు కూడా కర్రీ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.